హలో ఆల్, ఈరోజు వీడియోలో నర్సరీ పిల్లలకి ప్రీ రైటింగ్ స్ట్రోక్స్ని ఎలా నేర్పించాలో చూద్దాం. ఇవి నేర్చుకోవడం వల్ల పిల్లలు క్యాపిటల్ లెటర్స్ కానీ స్మాల్ లెటర్స్ కానీ చాలా ఈజీగా రాస్తారండి. సో ఇవి బేసిక్స్ కంపల్సరీ నర్సరీ పిల్లలకి నేర్పించాలి. సో ఫస్ట్ వన్ స్టాండింగ్ లైన్, సెకండ్ స్లీపింగ్ లైన్, ఫార్వర్డ్ స్లాంట్ లైన్, backward slant line, right open curve, left open curve, upward open curve, downward open curve, upward loops, downward loops, zigzag lines. సో ఫస్ట్ అయితే మనం ఇవి పిల్లలకి చూపించి ఇది స్టాండింగ్ లైన్, ఇది స్లీపింగ్ లైన్, దిస్ ఈజ్ ద ఫార్వర్డ్ స్లాంటింగ్ లైన్, దిస్ ఈజ్ బ్యాక్వర్డ్ స్లాంట్ లైన్ అని పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. తర్వాత వెంటనే పిల్లలు ఇవి స్టాండింగ్ లైన్ అంటే స్టాండింగ్ లైన్ వాళ్ళకి రాయడం రాదు కాబట్టి వాళ్ళకి మనము డాట్స్ పెట్టి ఆ డాట్స్ని జాయిన్ చేయమని చెప్పాలి. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టాండింగ్ లైన్ అయితే ఇలా డాట్స్ ఇలా లైన్స్ చిన్న చిన్న లైన్స్ పెట్టేసి వీటిని జాయిన్ చేస్తూ చదువుతూ రాయమని చెప్పాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ స్టాండింగ్ లైన్, స్టాండింగ్ లైన్, స్టాండింగ్ లైన్, స్టాండింగ్ లైన్ అలా వాళ్ళకి పిల్లలకి నేర్పించాలి. సో నెక్స్ట్ వన్ స్లీపింగ్ లైన్. స్లీపింగ్ లైన్ అంటే ఇలా డాట్స్ పెట్టేసి దీన్ని జాయిన్ చేస్తూ చదువుతూ రాయమని చెప్పాలి. స్లీపింగ్ లైన్, స్లీపింగ్ లైన్, స్లీపింగ్ లైన్ ఇలా అన్ని స్ట్రోక్స్ని కూడా ఇలా డాట్స్ పెట్టి జాయిన్ చేస్తూ చదువుతూ రాయమని చెప్తే పిల్లలకి ఈజీగా ఉంటుంది. సో ఇదండి ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో క్యాపిటల్ ఆల్ఫాబెట్స్ స్మాల్ ఆల్ఫాబెట్స్ని ఎలా రాయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.